పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఇక్కడ ఉండుటే మంచిది. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు ఇక్కడ ఉండుటే మంచిది అన్న పేతురు మాట. ఏమిటి మంచిది? ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్నాం. దేవుని ఆలయంలో ఉండటం మంచిది. అందుకొరకే అన్న తనకు పుట్టిన బిడ్డని సమూయేలుని దేవాలయంలో ఉంచింది. సో ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో, ఈ తపోకాలంలో మనం దేవుని ఆలయంలో గడపడం మంచిది. అన్యుల ఇండ్లలో 1000 దినములు గడుపుట కంటే నా ప్రభు మందిరములో ఒక్కరోజు గడుపుట మేలు అంటాడు దావీదు కీర్తనకారుడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆలయంలో గడపడానికి మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతుంటాడు. దేవుని యొక్క చూపు మనపై వస్తుంది. దేవుని యొక్క కరుణను పొందుకోగలుగుతాము. అందుకే దేవాలయంలో ఉన్న సమూయేలు ఎదుగుతూ ఒక మహాప్రవక్తగా ఎదగడం మనం చూస్తున్నాం. దేవాలయంలో ఉండడం ద్వారా సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగి ఉన్నాడు ప్రియులారా. అందుకొరకే దేవాలయంలో ఉండటం మంచిది. 18 సంవత్సరాలు నడుము ఊగిపోయిన స్త్రీ, అపవిత్రాత్మచే పీడించబడుతున్న స్త్రీ ఎప్పుడైతే ప్రార్థనా మందిరంలోకి వచ్చిందో ప్రభు ఆమెను చూడగలిగాడు. అక్కడే ఆవిడ స్వస్థతను పొందుకుంది ప్రియులారా. అందుకొరకే దేవుని యొక్క బిడ్డలుగా ఏది మంచిది అని మనం గుర్తించుకొని దేవుని మందిరంలో గడపడం మంచిది. అందుకొరకే మనం ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయం దేవుని మందిరంలో గడపడానికి, దేవుని ఆలయంలో తిరగడానికి మనం సంతోషపడాలి. కీర్తన 100 వచనం 4లో కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారములోని గడిగిడు అంటున్నాడు. కావున మనం కూడా దేవుని మందిరంలోకి సంతోషంగా మనం వెళ్ళాలి. దేవుని మందిరంలో దేవుని యొక్క స్వరాన్ని వినడం మంచిది. దేవుని మందిరంలో దైవ వాక్యం పారాయణం చేయటం మంచిది. ఇంకా ఏమి మంచిది అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం మంచిది. మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని మననం చేసింది. అందుకే మొదటి కీర్తనలో దుష్టుల సలహాలను పాటింపనివాడును, దుర్మార్గుల దుష్కార్యములో పాల్గొనని వాడును, ప్రభువును వేలాకోలంతో చేతులు కలపనివాడు అయిన నరుడు ధన్యుడు. అతడు నిరంతరం ప్రభు ధర్మశాస్త్రాన్ని పారాయణం చేయగలుగుతాడు. ఏటి వద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం పారాయణం చేయడం ద్వారా నేను చెప్పిన మాటల వలన మీరు శుద్ధులైతారని యోహాను శుభవార్త 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నిరంతరం పారాయణం చేయడం ద్వారా మన మనసు శుద్ధీకరించబడుతుంది, మన ఆలోచనలు పరిశుద్ధపరచబడతాయి, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకుంటాం, వాక్యము ద్వారా మనం జీవించడానికి ఇష్టపడుతుంటాము. అందుకే దేవుని వాక్యం చదవటం మంచిది. ఇక ఏం మంచిది అని చూసినట్లయితే ప్రార్థన చేయటం మంచిది. అందుకొరకే మార్కు శుభవార్త 1:35లో వేకువజామునే లేచి నిర్జన ప్రదేశంలోకి పోయి యేసు ఏకాంతంగా ప్రార్థన చేసెను. కావున ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలుగా ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనలో గడపడం, దేవునితో మాట్లాడడం, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నించడం మనం చేయాలి. అలా చేయడం ద్వారా దేవుని యొక్క ఆత్మీయ వరాలు మనం పొందుకుంటాం. అదే మంచిది ప్రియులారా. ఇక ఏ రీతిగా మంచి కార్యాలు చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడం నేర్చుకోవాలి. తల్లి మరియ ఏ రీతిగా మనసులో వాక్యాన్ని దాచుకుందో నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఎందుకంటే వాడు నన్ను ఇలా తిట్టాడు, వీడు నన్ను ఇలా కన్నాడని లేనిపోని మాటలు మన హృదయంలో దాచుకొని చాలాసార్లు చింతిస్తుంటాం, చాలాసార్లు ఇబ్బంది పడతాం, చాలాసార్లు మనశ్శాంతిని కోల్పోతాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ధ్యానించడం మొదలు పడతారో మిగతా శోధనలన్నీ తొలగిపోతాయి. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి తగిన సమయం ఇచ్చడం మంచిది. ఇంకా ఏం చేయాలంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని స్తుతించే బిడ్డలుగా తయారవ్వాలి.
ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకొని ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతావు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మంటల్లో భూమికి 75 అడుగుల ఎత్తు మంటల్లో ఉండి వాళ్ళు ఎప్పుడైతే కష్ట సమయంలో స్తుతించడం మొదలెట్టారో దేవుడు వాళ్ళకు తోడుగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ కష్టం నుండి వాళ్ళని బయటికి తీసుకురాగలిగారు. కావున ప్రియులారా, ఈరోజు మనం దేవుని స్తుతించడానికి శక్తిని సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుని ఆరాధించడానికి సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుని మందిరంలో కూర్చోడానికి సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవునితో ఏకాంతంగా గడపడానికి సమయం ఇవ్వలేకపోతున్నాం. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం చేయవలసిన కార్యాలు ఏంటంటే, దేవుని కొంతసేపు ప్రతిరోజు స్తుతిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న చెడు అంతా పోతుంది, పాపం అంతా పోతుంది. దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు, దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతావు. కాబట్టి ప్రియులారా, ఇది మంచిది. దేవుని ఆలయంలో ఉండటం మంచిది, దేవుని వాక్యం వినటం మంచిది, దేవుని మందిరంలో గడపడం మంచిది, అంతేకాకుండా దేవుని స్తుతించడం మంచిది, ప్రతిరోజు ప్రార్థనలో గడపడం మంచిది. అందుకే మనం ఈ మంచి కార్యాలు చేసి మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.